వన్ ఫ్యామిలీ వన్ ఏఐ ప్రొఫెషనల్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యంతో రూపొందించుకున్న స్వర్ణాంధ్ర 2047కు కేంద్ర ప్రభుత్వ సహకారాలు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఏపీ సచివాలయానికి తొలిసారిగా వచ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీకి సీఎం చంద్రబాబు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సచివాలయంలో బేరీ బృందం సీఎంతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఏపీలో అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్ర ఆకాంక్షలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఇంటికొకరిని ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్లను తీర్చిదిద్ది 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రణాళికాబద్దంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఏటా 15% వృద్ధి రేటు సాధించే దిశగా బలమైన ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది అనుకూలమైన సమయమని పేర్కొన్నారు. విభజన గాయాలు, గత 5 ఏళ్లలో మూలధన వ్యయంపై నిర్లక్ష్యం లాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కి రాష్ట్రం బలపడేందుకు నీతి ఆయోగ్ సహకరించాలని కోరారు. హైదరాబాద్ స్థాయి నగరాన్ని 10 ఏళ్ల క్రితమే వదులుకోవడం, పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడటం, గడిచిన 5 ఏళ్లలో మౌలిక వసతుల కల్పన లేకపోవడం ఇబ్బందికరంగా పరిణమించాయని వివరించారు. పాలనా పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా అభివృద్ధిలో ముందంజ వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలోనే 3వ అతిపెద్ద సముద్ర తీరం కలిగిన ఏపీలో పోర్టులు, హైవేలతో అతిపెద్ద కనెక్టివిటీ కలిగి ఉందని చెప్పారు. 3 పారిశ్రామిక కారిడార్లతో తూర్పు ఆగ్నేయాసియాకు రాష్ట్రం గేట్వేగా ఉందని వివరించారు. పునరుత్పాదక విద్యుత్, డేటా టెక్నాలజీలో పెట్టుబడులు ఆకర్షించడం అత్యంత సానుకూల అంశాలుగా పేర్కొన్నారు. దేశంలోని 4 గ్రోత్ హబ్లలో ఒకటిగా ఉన్న విశాఖ ఎకనామిక్ రీజియన్తో పాటు తిరుపతి, అమరావతిని రీజనల్ గ్రోత్ హబ్బులుగా మలిచేందుకు సహకారం అందించాలని నీతి ఆయోగ్ బృందాన్ని సీఎం కోరారు. విజన్ 2047లోని 10 ప్రధాన సూత్రాలకు ప్రాధాన్యమివ్వాలని ఇండస్ట్రియల్ కారిడార్లు, స్కిల్లింగ్ హబ్లు, స్మార్ట్ సిటీలు, మౌలిక వసతుల బలోపేతంలో ఏపీ ప్రభుత్వం, నీతి ఆయోగ్ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నదుల అనుసంధానం, P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన అమలుకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లు ఉన్న తిరుపతి, చెన్నై, నెల్లూరును ట్రై సిటీగా తీర్చిదిద్దితే ప్రగతి పరుగులు పెడుతుందని చంద్రబాబు అన్నారు. అన్ని రకాల రవాణా కనెక్టివిటీ ఉన్న ఈ 3 నగరాల మధ్య అభివృద్ధికి అద్భుత అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.